మద్యం ధరలు పెంపు, అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంచే ఛాన్స్. 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూర్చే అవకాశం. విమర్శలు వస్తాయంటే కోణంలోనూ సర్కార్ ఆలోచన. 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా. ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు 37 వేల కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వెంటనే పెంచడమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా అనే కోణంలో ఆరా తీస్తుంది. ఇప్పటికప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపై బ్యారేజ్ వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణం. 2 సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంపు. రాష్ట్ర ప్రభుత్వాలు లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25% వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి ఆదాయంగా 3,000 నుంచి 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉందని సర్కార్ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు.